నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం బహుళపక్షం తిథి త్రయోదశి రాత్రి 7:07 తదుపరి చతుర్దశి నక్షత్రం మక ఉదయం 6:19 తదుపరి పొంబ వర్షం మధ్యాహ్నం 3:18 నుంచి 5:05 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:28 నుంచి 1:16 మళ్ళీ మధ్యాహ్నం 2:51 నుంచి 3:38 వరకు అమృత గడియలు రాత్రి 2:04 నుంచి 3:52 రావు కాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు సూర్యోదయం ఉదయం 6:08 సూర్యాస్తమయం సాయంత్రం 6 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే ఇజ్రాయెల్ ముప్పెట దాడి, హెజ్బొల్లా మరో సీనియర్ నేత అంతం, లెబనాన్పై ఆగని దాడులు, సైదాలో 24 మంది మృతి చెందారట. సిరియాలో దూకుడు పెంచిన అమెరికా 37 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని చెప్పేసి ప్రకటించారట. గత ప్రభుత్వం తప్పులను సరిదిద్దేలా త్వరలో కొత్త రెవెన్యూ చట్టం తెస్తామని చెప్పేసి ఈ శాఖ సమర్థ పనితీరుతోనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందంటూ తహసీల్దార్ల సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారట. అవకాశవాదులు ప్రజలను రెచ్చగొడుతున్నారు, అక్రమ నిర్మాణాలకు భరాసా నేతలు మద్దతిస్తున్నారా అంటూ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పేదల రక్తం కన్నీళ్లతో మూసిని సుందరీకరిస్తారా, ముందు ఎఫ్టీఎల్లలో ఉన్న సీఎం ఆయన సోదరుడి ఇళ్లను కూల్చాలి అంటూ హరీష్ రావు తెలిపారు. భరాసా నేతలతో కలిసి మూసి నిర్వాసితులకు పరామర్శించారు. స్వతంత్ర శతాబ్ది ఉత్సవాల నాటికి సుసంపన్న భారత్ 2047 కల్లా $55 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మన దేశం, ఉత్పత్తి రంగం పెరిగితే ఉపాధికి మార్గం పడుతుంది, విదేశాల కన్నా మన దగ్గరే ప్రగతికి ఎక్కువ అవకాశాలున్నాయి. ఈటీవీ ఈనాడు ముఖాముఖిలో ఐఎంఎఫ్ ఇండియా ఈడీ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ అంటూ వార్తిచ్చారు. 6 క్యారిడార్లు 116.2 కిలోమీటర్లు రూపాయలు 32,237 కోట్ల అంచనాలతో మెట్రో 2వ దశ ప్రాజెక్టు, ఆర్టీసీలో 3,000 పోస్టుల భర్తీ చేస్తామంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ ఏడాది రూపాయలు 1.25 లక్షల కోట్లు ఐపీఓలు ఇప్పటి వరకు ఇదే అత్యధిక మొత్తం అని చెప్పేసి చెప్తున్నారు. తినే తిండికి తనిఖీ లేవి, రాష్ట్రంలో ఆహార నాణ్యత గాలిలో దీపమే, సిబ్బంది కొరత, ప్రయోగశాలల ఏర్పాట్లో వెనుకబాటు, తెలంగాణకు 23వ స్థానం, కేరళకు అగ్రస్థానం, శ్రీవారి మెట్టు మార్గం వద్ద చిరుత సంచారం, మహిళల ఆరోగ్యానికి పెద్దపీట, పింక్ పవర్ రన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, పత్తి డబ్బుల చెల్లింపులకు కాటన్ యాలీ యాప్ తయారు చేయనున్న మార్కెటింగ్ శాఖ సీసీఐ, నేడు పలు జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు కురవనున్నాయి, దసరా అనంతరం కాళేశ్వరంపై మలి దశ విచారణ, తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్ ప్రమాణం, ఈడీ అదుపులో సాహితీ ఇన్ఫ్రా నిర్వాహకుడు ఆంశాన్నిచ్చారు. 18 ప్రాజెక్టులు రూపాయలు 5,765 కోట్లు, వీటిని పూర్తి చేస్తే వచ్చే ఖరీఫ్ నాటికి సాగులోకి 4.78 లక్షల ఎకరాలు నిధులిచ్చేందుకు సీఎం అంగీకరించారట. ప్రజల ఆస్తులు కాపాడేందుకు ఉద్యమిస్తాం, పేదల ఇల్లు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడారు. ఆర్టీసీలో 3,000 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అలాగే ప్రజలను రెచ్చగొడుతున్నారు, ప్రాజెక్టులో తమ ఇల్లు పోయాయని కేసీఆర్ కేటీఆర్లు గతంలో చెప్పారు, సీఎంకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న వారిపై విచారణ చేయిస్తామంటూ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పేదల రక్తంతో మూసిని సుందరీకరిస్తారా, హిట్లర్లా వివరిస్తున్న రేవంత్ రెడ్డి హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. హామీలు అమలు చేయాలని నేడు రైతు దీక్ష భాజపా శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి తెలిపారు. మంత్రి ఉత్తమ్కు పితృవియోగం నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు, నేతలు. లీగల్ నోటీసులు పంపిస్తే మాట్లాడడం ఆపేస్తానా, సీఎం రేవంత్ పై కేటీఆర్ ధ్వంజమని చెప్పేసి ఆ అంశాన్నిచ్చారు. ఆర్టీసీకి రూపాయలు 1,263 కోట్లు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, నిత్యం బస్సులో 57.71 లక్షల మంది ప్రయాణం, మహాలక్ష్మి తర్వాత పెరుగుదల 12.22 లక్షలు. శ్రీవారి సేవలో సీజేఐ, దానికి సంబంధించిన వివరాలను ఇక్కడ ఇచ్చారు. నేపాల్ వరదలకు 170 మంది బలి కావడం జరిగింది. సానుకూల కథనాలకు ప్రజలు తాహతహ, వ్యతిరేక వార్తలే ఇష్టపడతారనడం తప్పు, మాన్ కీ బాత్ అది రుజువు చేసింది అంటూ మోదీ తెలిపారు. ఈ వీనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు, అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. కూల్చివేతలపై వెనక్కి,
ప్రజాగ్రహంతో పేదల ఇళ్ల చోలికి వెళ్లే విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేసింది. దూకుడు తగ్గించి ఆచితూచి ముందుకెళ్లాలని భావిస్తుంది సర్కార్. ప్రతిపక్షాల నిరసనలు, స్వంత పార్టీలో ప్రతికూలత పరిగణలోకి రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తగులుతుందనే అభిప్రాయం. ప్రస్తుతానికి FTL బంపర్ జోన్ల వరకే పరిమితమయ్యే అవకాశం. హైడ్రా గుర్తించిన వాణిజ్య భవనాలు, బడా బాబుల ఫామ్ హౌస్లపై చర్యలు, సామాన్య మధ్యతరగతి ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోకుండా జాగ్రత్తలు, మూసి నిర్వాసితులకు పునర్వాసంపై విస్తృత ప్రచారణకు నిర్ణయం, డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ప్రత్యేక కార్యాచరణ దిశగా అడుగులు వేస్తుందట. ప్రజల్ని భయాభ్రాంతుల్ని చేస్తే ఊరుకోం. మూసి పరివాహక ప్రాంతాల్లో ఇల్లు కోల్పోన్న బాధితులకు బీఆర్ఎస్ పరామర్శ ర్యాలీ. హైదరాబాద్లో అధికారులు మార్కింగ్ చేసిన ఇళ్లను పరిశీలించిన హరీష్, సబితా తదితరులు. బస్తీల జోలికి వెళ్లొద్దని ముందే చెప్పా, పేదల ఇల్లు కూల్చడం సరికాదంటూ దానం తెలిపారు. 116 కిలోమీటర్లు 80 స్టేషన్లు. రెండో దశలో 6 మార్గాల్లో మెట్రో రైలు సేవలు విస్తరణ. 5 రూట్లకు సంబంధించిన DPRలు త్వరలో కేంద్రానికి. 40 కిలోమీటర్ ఎయిర్పోర్ట్ ఫోర్త్ సిటీ DPR పైన ముమ్మర కసరత్తు. ఎయిర్పోర్ట్ సమీపంలో 1.6 కిలోమీటర్ల మేర భూగర్భంలో మెట్రో లైన్ నిర్మాణం. భూగర్భంలోనే ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్. కొత్త హైకోర్టు ప్రాంతం మీదుగా వెళ్లేలా ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్లో మార్పు. మొత్తం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం రూపాయలు 32,237 కోట్లు. రెండో దశ మెట్రోపై వివరాలు వెల్లడించిన NVS రెడ్డి అనే అంశాన్ని ఇచ్చారు. బియ్యం మరింత ప్రియం అంటూ బాస్మతియేతర బియ్యం ఎగుమతులపై నిషేధం ఎత్తివేతతో సన్న బియ్యం ధరలు ప్రియం కాబోతున్నాయి. అధికంగా వినియోగించే సన్న బియ్యం రకాలైన సోనా మసూరి, HMT, జై శ్రీరామ్, BPT రకాలు, తెలంగాణ సోనా వంటి బియ్యం ధరలు ప్రస్తుతం కిలో రూపాయలు 60 నుంచి 70 ఉన్నాయి. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. కృష్ణా బేసిన్లో 3,048 TMCల నీరు. కృష్ణా నది బేసిన్లో 3,48,037 TMCలు నీటి లభ్యత ఉన్నట్టు కేంద్ర జల సంఘం కొత్త అధ్యయనంలో తేల్చింది. కృష్ణా పరివాహక ప్రాంతంలో 1985-86 నుంచి 2022-23 మధ్య కాలంలోని 38 ఏళ్ల ప్రవాహాల లెక్కల ఆధారంగా నీటి లభ్యతపై CWC అధ్యయనం చేసిందట. మోదీని దించేదాకా పోను. ప్రధాని మోదీని అధికారం నుంచి దింపేదాకా క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతానని కాంగ్రెస్ చీఫ్ ఖార్గే వ్యాఖ్యానించారట. నబిల్ కాక్ అంతం. ఇజ్రాయెల్ దాడిలో లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హెజ్బొల్లా సెంట్రల్ కౌన్సిల్ డిప్యూటీ హెడ్ నబిల్ కాక్ హతమయ్యారు. అభినవ రాహుకేతు శాస్త్రవేత్తల కృత్రిమ రాహుకేతువుల సాయంతో కావలసినప్పుడల్లా సూర్యగ్రహణాలు సృష్టించే పనిలో పడ్డారట. 10 ఏళ్ల మన్ కీ బాత్ మసాలా వార్తలు, ప్రతికూల అంశాలపైన ప్రజలు ఆసక్తి చూపుతున్నారన్నది నిజం కాదని మన్ కీ బాత్ నిరూపించింది అని మోదీ తెలిపారట. వాత్సల్యానికి సమయం ఇదే. పిల్లలకు పింఛన్ బహుమానం. కొత్తగా NPS వాత్సల్య పథకం. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభం. బెంగళూరులో NCA స్థానంలో కొత్తగా BCE ఏర్పాటు. భర్తతో గొడవపడి బిడ్డతో దూకి 18వ అంతస్తుపై నుంచి దూకి 3 ఏళ్ల కుమార్తెతో సహా ఆత్మహత్య. ఈడీ అదుపులో సాయిటి లక్ష్మీనారాయణ. సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్. ఒక్కొక్కరికి రూపాయలు 93,750 చెల్లించనున్న కోల్ ఇండియా యాజమాన్యం. అడిషనల్ DMEలను రెగ్యులర్ పద్ధతిలో నియమించాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడిగా డాక్టర్ నరహరి. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణ. ఆత్మ విమర్శ చేసుకోండి, చిత్తశుద్ధితో పనిచేయండి ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే మరికొన్ని వార్తలు చూసుకున్నట్లయితే మందు పాతర పేల్చిన మావోలు 5గురు జవాన్లకు తీవ్ర గాయాలైనాయి. దానికి సంబంధించి వివరాలు ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. వేటాడి వెంటాడి శత్రులపై ఇజ్రాయెల్ నిఘా సంస్థ మోసద్ ప్రత్యేక దృష్టి పెట్టింది. అద్భుతమైన నిఘా నెట్వర్క్తో సమాచార సేకరణ, పక్కా ప్రణాళికతో తప్పించుకునే వీలు లేకుండా ఈ దాడి ఇటీవలి ఘటనలో నిదర్శనం అని చెప్తున్నారు. భూకంపం సృష్టించి భూస్థాపితం చేసి అసాధారణ సాహసంతో ఇజ్రాయెల్ చీఫ్ నసర్లను అంతం చేసిన ఇజ్రాయెల్. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. మహా మెట్రో 116 కిలోమీటర్లు రూపాయలు 32,000 కోట్లు వేచించి మెట్రో రెండో దశ విస్తరణ DPRలో లెక్క ఖరారు. నాగోల్ ఎయిర్పోర్ట్ అలైన్మెంట్లో స్వల్ప మార్పులు. చంద్రాయన్గుట్ట న్యూ హైకోర్టు మీదుగా కొత్త మార్గం.
ఎయిర్పోర్ట్ నుంచి 4th సిటీ వరకు 40 కిలోమీటర్ల కారిడార్, సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్ పేట మెట్రో స్టేషన్లు పనులన్నీ 2వ దశలోనే పూర్తికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిర్మాణాల అనుమతి కోసం త్వరలో కేంద్రానికి డిపిఆర్. ప్రభుత్వ డేటాతో కుటుంబం గుర్తింపు, డిజిటల్ హెల్త్ కార్డుల పైలట్ ప్రాజెక్టుకు గ్రామాల వార్డుల ఖరారు, 5 రోజుల్లో లబ్ధిదారుల వివరాలు పంపాలి అంటూ ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. హైడ్రా ఆచితూచి హైదరాబాద్లో కూల్చివేతలకు 2-3 వారాల్లో తాత్కాలిక విరామం. తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. పేదల ఇళ్లను కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా, హైడ్రా బుల్డోజర్లు మాపై నుంచి వెళ్లాలి అంటూ సంజయ్ తెలిపారు. ఒక్క కాల్ చేయండి, అరగంటలో వచ్చేస్తా. మూసి నిర్వాసితులకు మాజీ మంత్రి హరీష్ భరోసా. పేదల జోలికి వెళ్లడం తొందరపాటే అంటూ ఎమ్మెల్యే దానం తెలిపారు. మూసిలో పరామర్శల వద్ద బీజేపీ వంట మార్పు అంటూ వార్తిచ్చారు. ఉప్పుడు బియ్యాన్ని తమిళనాడులో అమ్మేశారు. ఎఫ్సిఐకి సీఎంఆర్ ఎగ్గొట్టి అక్రమంగా అమ్ముకున్న మిల్లర్లు, మణికంఠ కన్వెన్సర్స్ ఏజెన్సీ ద్వారా బియ్యం తరలింపు. మిల్లర్లకు నోటీసులు ఇచ్చిన రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ. అక్రమ రవాణాపై ఆధారాలు సేకరించిన విజిలెన్స్ శాఖ బ్రోకర్ ఏజెన్సీతో పాటు మిల్లర్లు విచారణకు రావాలని ఆదేశించారట. కులగణన వెంటనే చేపట్టాలి. దమాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి. మార్గదర్శకాలపై ఇంకా జాప్యం ఎందుకు? సదస్సులో బీసీ నేతలు, మేధావులు, రెండ్లు ఓసీలు ఓట్లు నాకు అవసరం లేదు. 2028లో బీసీనే సీఎం అంటూ తీర్మార్ మాలన తెలిపారట. కొత్త చట్టంతో సామాన్యులకు మేలు. ప్రభుత్వ ఆస్తులను పరీక్షించాలి. కబ్జాలకు అవకాశం ఇవ్వద్దు. జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకున్నాకే తహసీల్దార్లపై కేసులు. తహసీల్దార్లతో సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. మహిళా సంఘాలతో బస్సులు కొనిపిస్తాం, వాటిని ఆర్టీసీకి అద్దెకు తీసుకుంటాం. దీనిపై మెప్మాతో సంప్రదిస్తున్నాం. ఖాళీల భర్తీకు చేస్తాం. దశల వారీగా 2400 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు. కులగణన తర్వాతే స్థానిక ఎన్నికలు. రవాణా శాఖ మంత్రి పొన్నం మాట్లాడారు. జామీన్పై ముందుకే పార్లమెంట్లో 3 బిల్లులు పెట్టనున్న కేంద్రం. వీటిలో 2 రాజ్యాంగ సవరణ బిల్లులు. మొదటి దాంతో లోక్సభ అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు, రాష్ట్రాల ఆమోదం అక్కర్లే. రెండో రాజ్యాంగ సవరణ స్థానిక ఎన్నికలపై ఎస్సీసీలకు తో సంప్రదించి ఒకే ఓటర్ జాబితా. దీనిని కనీసం సగం రాష్ట్రాలు ఆమోదించాలి. శివరాజ్ సింగ్కు బీజేపీ పగ్గాలు. ఆర్ఎస్ఎస్ పార్టీ వర్గాలు మద్దతు. సుదీర్ఘ రాజకీయ పాలన అనుభవం. సవాళ్లను ఎదుర్కోవడంలో దిట్టాగా పేరు. మోదీని దించేదాకా బతికే ఉంటా అంటూ కాశ్మీర్ ఎన్నికల సభలో అస్తవస్తకు గురై తేరుకున్న వెంటనే ఖార్గే వ్యాఖ్యలు. వేదికపై కింద పడిపోయిన కాంగ్రెస్ చీఫ్. నువ్వు అవినీతి పరుడివి, నువ్వే నిందితుడివి. కర్ణాటకలో కేంద్ర మంత్రి వర్సెస్ ఐపీఎస్ అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే, రాతి గుండె రేవంత్, పిచ్చోడి చేతిలో రాయిలా కాంగ్రెస్ పాలన. పేదల బతుకులు ఆగం చేసిన సుందరీకరణ. రియల్ ఎస్టేట్ బ్రోకరాలా పనిచేస్తున్న సీఎంకు బుద్ధి చెప్తామంటూ, బావమర్దికి అమృతం పేదలకు విషం అంటూ కేటీఆర్ తెలిపారు. అక్రమ నిర్మాణాలపైకి బుల్డోజర్లు వెళ్తే తప్ప అంటూ ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా? హైడ్రాకు ఎవరైనా ఒకటే అంటూ శ్రీధర్ బాబు తెలిపారు. మెట్రో వంకర టింకర మళ్లీ మారిన 2వ దశ అలైన్మెంట్. పట్టా లెక్కకు ముందే మారిన మెట్రో 2 లెక్కలు. 70 నుంచి 116.2 కిలోమీటర్లకు ప్రతిపాదనలు. జనమే లేని 4th సిటీ వైపు రూటు మళ్లింపు. కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యంతో నిర్మాణం. మంత్రి ఉత్తమ్కు పితృవియోగం. అనారోగ్యంతో తుది శ్వాస విడిచిన పురుషోత్తం రెడ్డి భౌతిక కాయానికి ప్రముఖులు నివాళులర్పించారు. ఒకే హాల్ టికెట్తో 7 పరీక్షలు. రోజుకో కొత్త హాల్ టికెట్తో వెళ్తే అనుమతించారు. అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నారట. రుణమాఫీ తర్వాతే రైతు భరోసా. మంత్రి తుమ్మల స్పష్టీకరణ. మాఫీ పూర్తిపై స్పష్టత కరువు. మరో వారంలో వరి కోతలు. ఊసేలేని రైతు భరోసా. మాఫీ మరిచిన సర్కార్. క్రాప్లోనే ఫ్యామిలీ గ్రూపింగ్ పూర్తి. 4.25 లక్షల కుటుంబాలు ఎదురుచూపులు. ఇంకా మిగిలిన 30 రకాల సమస్యలు. 2 లక్షల పైన రుణాలపై తేల్చని ప్రభుత్వం. సర్వేలపై అధికారులు, బ్యాంకర్లకు అస్పష్టత. పంట రుణాలపై వీడని అయోమయం అని చెప్పేసి వార్తిచ్చారు. పొంగులేటి డాటాపై విశ్లేషణ. 5 రకాల ఆర్థిక నేరాలపై లోతైన ఈడీ పరిశీలన. 2 రోజుల సోదాలో కీలక డాక్యుమెంట్లు. హర్యానా ఎన్నికలకు హైదరాబాద్ సొమ్ము రూపాయలు 650 కోట్లు తరలించేందుకు రంగం సిద్ధం చేశారట. ఇప్పటికే అవాలా ద్వారా 100 కోట్లు తరలింపు జరిగిందట. 9 ఏళ్ల బాలికపై లైంగిక దాడి. నిందితుడి ఇంటికి గ్రామస్తులు నిప్పు పెట్టారు.
సిద్దిపేట జిల్లా గురవన్నపేటలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో 144 సెక్షన్ పల్లా పరామర్శించారు, అంశాన్ని ఇచ్చారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూస్తే ఇందూరుపై డెంగ్యూ పండగ. పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో 226 కేసులు నమోదయ్యాయట. నీటి మడుగుల్లో ఆయిల్ బాల్స్ వేరు. ఈ సంఖ్యలు నిజామాబాద్ పట్టణ ఆరోగ్య కేంద్రాలు ర్యాంకులు కావు అంటూ అంశాన్ని ఇచ్చారు. రాష్ట్ర స్థాయి అధికారులు వచ్చినా కూడా నగరంలో డెంగ్యూ తీవ్రతను గుర్తించి రాష్ట్ర స్థాయి అధికారులు క్షేత్ర పరిశీలనకు వచ్చారు అని చెప్పేసి వార్తించారు. వైభవంగా ఊర పండుగ నిర్వహించారట నవీపేటలో. అధ్యాపకులు మార్గనిర్దేశకులు జ్యోతి వెలిగిస్తున్న రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, చిత్రంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ట్రస్మా ప్రతినిధులు. గేట్లు మూసివేత. ఎస్ఆర్ఎస్పీకి వరద తగ్గుముఖం పట్టింది. శనివారం 16 గేట్లు ఎత్తి మిగులు జలాలను నదిలోకి వదిలారు. ఆదివారం రాత్రి గేట్లన్నీ మూసివేశారట. రంగు మారిన నీరు అంటూ అంశాన్ని ఇచ్చారు. తప్పిన అద్దె భారం. 3 చోట్ల అబ్కారీ శాఖ ఎస్హెచ్ఓ భవనాలు పూర్తి. నేడు మంత్రి జూపల్లి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. నిజామాబాద్ అబ్కారీ శాఖ ఎస్హెచ్ఓ కార్యాలయాలు ఏళ్ల తరబడి అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఆ అంశాన్ని ఇచ్చారు. విద్యుత్ అధికారులు పొలం బాట, చిన్న సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం. పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఓటర్ నమోదు. నేటి నుంచి నవంబర్ 6 వరకు గడువిచ్చారు. ప్రవేశాలకు నేటితో ఆఖరు. జిల్లాలోని ఐటీఐలో మిగిలిన సీట్ల భర్తీకి 5వ దశ ప్రవేశాల ప్రక్రియ గడువు ఈ నెల 30 వరకు పొడిగించినట్లు జిల్లా కన్వీనర్ యాదగిరి ఆధ్వర్యం ప్రకటనలో తెలిపారట. బడుల నిర్వహణకు నిధులు. తొలి విడతల రూపాయలు 2.36 కోట్లు. బడులు ప్రారంభమై 4 నెలలు కావస్తున్నా నిర్వహణ నిధులు రాలేదు. ఎటకేలకు మొదటి విడత కింద రూపాయలు 2.36 కోట్లు విడుదలయ్యాయి అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. అసంపూర్తి భవనాలు పూర్తయ్యేందుకు ఎన్నాళ్ళు అవుతుంది అంటూ పిల్లల దశలో ఆగిన మార్కెట్ అని చెప్పేసి వార్తించారు. భూమికి పచ్చాన్ని రంగేసినట్టు వైద్యం అని చెప్పేసి మరవార్తించారు. ప్రతిపాదనలకే పరిమితమైన దోమకొండ సిహెచ్సి ఉన్నతీకరణ. ప్రస్తుత శస్త్రచికిత్స లేవు. నవీపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో 3 ఏళ్లుగా నిలిచిపోయాయి సేవలు. బడిలో పర్యాటక క్లబ్బులు. రక్షకులు క్షేమమేనా? ఠాణాలకు సొంత భవనాలు లేక పోలీసులు అవస్థలు. మూలమల్పు ప్రమాద పిలుపు. చేయి కలుపుదాం, స్వచ్ఛత పాటిద్దాం, సాహిత్యంతో సంకటితం, అదుపు తప్పితే అంతే, కరెంటు కష్టాలు, రైతన్నలకు తిప్పలు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జగనాన్పల్లికి సంబంధించిన విద్యార్థులు అంశాన్ని ఇచ్చారు. ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సిరికొండలో పాలకవర్గం సీఈఓలే బాధ్యత వహించాలి. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. వీనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే తేయు భూములకు వేశారు. 50 ఎకరాలు కాజేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట. పట్టించుకొని వార్సిటీ రిజిస్టర్ ఉద్యమానికి సిద్ధమవుతున్న విద్యార్థి సంఘాలు. అక్రమణలు తొలగించాల్సిందే. ఐడ్రాకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో జిల్లాలోని అలాంటి వ్యవస్థ కావాలంటున్నారు ప్రజలు. ప్రత్యేక చట్టం రూపొందించాలంటున్న పర్యావరణ అభిమానులు. నాణ్యమైన విద్య అందించాలి. విద్యార్థులతో మాట్లాడుతున్న కలెక్టర్ హనుమంత్. ఆర్మూర్ ఎస్హెచ్ఓకు పాము కాటు. నేడు మంత్రి జూపల్లి రానున్నారు. జిల్లాకి ఆ అంశాన్నిచ్చారు. రేపు హ్యాండ్బాల్ క్రీడాకారులు ఎంపిక. హిందూ ధర్మాన్ని పరిరక్షించాలి. కొనసాగుతున్న నిజాం సాగర్ నీటి విడుదల. ఉద్యోగులకు ఆరోగ్య భరోసా ఏది? ప్రీమియంతో కూడిన హెల్త్ స్కీమ్ అమలు చేయాలని డిమాండ్. ఉద్యోగ ఉపాధ్యాయులకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు తీసుకొచ్చిన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ మరుగున పడిందని విమర్శలు వస్తున్నాయట. మొక్కలపై పర్యవేక్షణ ఏది? గతంలో కంటేశ్వర్ బైపాస్ రోడ్డుకి ఇరువైపులా హరితహారం మొక్కలు నాటిన అధికారులు ప్రస్తుతం పిచ్చి మొక్కల చుట్టూ పెరగడంతో ఎదగని వైనమని చెప్పేసి వార్తించారు. కొనసాగుతున్న క్రీడా పోటీలు ఘనంగా ఊర పండగ. పోచంపాల్లో చోరుగా మట్కా. సెల్ ఫోన్ మెసేజ్లతో కొనసాగుతున్న దందా. ఆర్థికంగా నష్టపోతున్నారు సామాన్య ప్రజలు. మట్కాపై నిఘా కరువు. దీని పట్ల పోలీసు యంత్రాంగం పట్టించుకొని అంటూ వార్తించారు. మృత్యువాదకు కారణం ఏంది? చేప పిల్లల కేంద్రంలో ఈ ఏడాది 29 లక్షల స్పాన్ మృతి. 2018-21లోనూ ఇదే పరిస్థితి. ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన స్పాన్కు గండం ఎందుకు చనిపోతున్నాయో తేల్చని అధికారులు. సమాజ మార్గ నిర్దేశకులు ఉపాధ్యాయులే. ఎమ్మెల్యే రేకుల భూపత్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. వ్యవసాయ శాఖలో సర్వేలొల్లి. ఏఈఓలకు నోటీసులు ఇచ్చిన రెంజలేవో. నిరసనగా డిఓ కార్యాలయంలో బటాయించిన ఏవీఓలు అంటూ వార్తించారు. క్రీడలు మనోధైర్యాన్ని పెంచుతాయి అంశాన్ని ఇచ్చారు. రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు పూర్తయ్యాయి. మాక్లూర్ ఎంపీడీఓగా ట్రైనీ ఐఏఎస్ అధికారి.
శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికెట్లు అందజేత. క్రైమ్ కార్నర్ వార్తలు చూసుకుంటే వేరు ప్రమాదంలో ముగ్గురికి గాయాలైన ఘటన జక్కరన్పల్లిలో చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో కౌలు రైతు మృతి చెందారు ఎడపల్లిలో. దళిత వాడలో వృద్ధురాలు దారుణ హత్య బిచ్చుకుంద. సెల్ ఫోన్ ఎత్తుకెళ్లిన వ్యక్తి అరెస్టు. స్కీమ్లపేట రూపాయలు 2 లక్షలకు టోకరా. వృద్ధురాలు ఆదృశ్యమైన ఘటన బిచ్చుకుందాలో చోటు చేసుకుంది. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. కొత్త మాస్టర్ ప్లాన్ కు అడ్డంకులు. తమకు అనుకూల అంశాలు చేర్చాలని రియల్ ఎస్టేట్ వ్యాపారులు వినతి. ప్రభుత్వ పరిశీలనలో కొత్త మాస్టర్ ప్లాన్. ఔటర్ రింగ్ రోడ్ పై వ్యాపారస్తులు నజర్. కొత్త మాస్టర్ ప్లాన్ లేకపోవడంతో పాత ప్లాన్ ద్వారానే అనుమతులు ఇస్తున్నారట. కొనసాగుతున్న ఎస్ఆర్ఎస్పీ నీటి విడుదల. ప్రాజెక్టులోకి 44,000 క్యూసెక్ల నీరు చేరిక. ప్రాజెక్టు ప్రధాన కాలువకు కొనసాగుతున్న నీటి విడుదల అనే అంశాన్ని ఇచ్చారు. తిరుపతి లడ్డు కల్తీపై జగన్ దిష్టిబొమ్మ దహనం. జగన్మోహన్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలి పార్లమెంటరీ మాజీ అధ్యక్షుడు దేగం యాదవ్ గౌడ్ తెలిపారట. జియో అటెండెన్స్ మాయమని చెప్పేసి మరో అంశాన్ని ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో కార్నర్ అని జియో అటెండెన్స్ బయోమెట్రిక్ డుమ్మాలు కొడుతున్నారు ఉపాధ్యాయులు. ఏడాదిగా జియో అటెండెన్స్ బంద్ ఉందంట. పిసిసి అధ్యక్షుని ఘనంగా ఆహ్వానిద్దాం, చరిత్రలో నిలిచిపోయేలా కార్యక్రమాన్ని నిర్వహిద్దామంటూ విస్తృత స్థాయి సమావేశంలో నేతలు మాట్లాడారట. మండల క్రీడల్లో ఓవరాల్ ఛాంపియన్ గా చౌడ్పల్లి పాఠశాల. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయంటూ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఉచిత కంటి దంత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు కోటగిరిలో. ఎమ్మెల్యేను కలిసిన దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు. అమినాపూర్లో కుల నిర్మూలన సదస్సు. కుస్తీ పోటీలో జిల్లా స్థాయి ప్రతిభ. రుద్రూర్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఇందరు విద్యార్థులు కుస్తీ పోటీలో జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చి గోల్డ్ మెడల్ స్వంతం చేసుకున్నారట. లక్ష్యానికి అనుగుణంగా సభ్యత నమోదు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి తెలిపారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుపై పర్యాటకుల సందడి. క్వింటాల్కు రూపాయలు 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్. ఉచిత హెల్త్ క్యాంప్ను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే. ట్రాస్మా ఆధ్వర్యంలో గురు పూజోత్సవం హాజరైన అర్బన్ రూరల్ ఎమ్మెల్యేలు. హైడ్రా తరహాలో వ్యవస్థ ఏర్పాటు చేయాలని వినతి. జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు పూర్తి. రామడుగులో గ్రామ దేవతల ప్రతిష్టాపన. అక్టోబర్ 1న హ్యాండ్బాల్ ఎంపికలు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. స్వయం సేవక్ అభివృద్ధికి కృషి చేయాలి. సెల్ ఫోన్ అపహరించిన వ్యక్తి అరెస్ట్. అక్టోబర్ 3 నుంచి వాసవి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు. అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. నేడు డిచ్పల్లి సొసైటీలో మహాజన సభ నిర్వహించనున్నారట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి జిల్లా వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి జిల్లా వార్తలు చూసుకుంటే జూపల్లికి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. నేడు జిల్లాకు రానున్న ఇన్ఛార్జ్ మంత్రి. సుదీర్ఘ విరామం తర్వాత ఇందూర్కు. ఎక్సైజ్ పోలీస్ శాఖలో గందరగోళం. వారంలో సిపి బదిలీకి రంగం సిద్ధం. ఆరోగ్య జీవితానికి క్రీడలు ఎంతో అవసరమంటూ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. భీమ్గల్లో క్రీడా పోటీలను ప్రారంభించారు ఎమ్మెల్యే. రుణమాఫీపై తీర్మానాలు కొనసాగుతున్న విండో మహాజన సభలు. నాణ్యమైన ఆహారం అందించాలి. విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించాలి. కలెక్టర్ రాజుగాంధీ హనుమంత్ తెలిపారు. పోచంపాడు గురుకుల పాఠశాలలో బస చేశారు. ఊరంతా పండగ. జిల్లాలోని పలు గ్రామాల్లో ఆదివారం ఊర పండుగను ఘనంగా నిర్వహించారు. బిచ్కుందాలో వృద్ధురాలు హత్య జరిగింది. ఘటనా స్థలాన్ని పరిశీలిసిన బాన్సోడ డీఎస్పీ సిఐ. బిచ్కుందా మండలం కేంద్రంలో వృద్ధురాలు హత్యకు గురైంది అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.